ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే బాయ్. ప్లీజ్ హెల్ప్ మీ. వాళ్ళు వెంట పడుతున్నారు. ఏయ్, చూడడానికి సాఫ్ట్వేర్ వాళ్ళ ఉన్నావు. పాపను మాకు అప్పు చెప్పి సైలెంట్గా సైడ్ అయిపో. లేదనుకో మాతో మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాం. సాఫ్ట్వేర్ కదా అని సైలెంట్ అనుకుంటున్నారేమో. పరమ వైలెంట్ ఇక్కడ. నా ఐడి కార్డు మీద ఒట్టేసి చెప్తున్నాను భయ్యా, నేను సరదాగా కొడితే మీ సాఫ్ట్వేర్ హ్యాక్ అయిపోద్ది, బాబు నేను సీరియస్గా కొడితే మీ హార్డ్వేర్ షేక్ అయిపోద్ది. నేను కొడితే నీ డేటా డ్యామేజ్ అయిపోద్ది. వస్తావా? నీ జంక్షన్ జామ్ అయిపోయి జావద్దు బ్రో. నీ పంపు సెట్టు పగిలిపోయి పైతాన్ దెబ్బ. వెనక నుంచి హగ్ చేసుకోవడానికి నేను ఏమన్నా 30 years ఇండస్ట్రీయా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ హగ్గు థ్యాంక్స్ ఏదో ఫ్రంట్కి వచ్చి చెప్పు. బా అబ్బనేరా నీ అబ్బా. ఈ లేపేదేదో ఒక క్షణవాగి లేపితే మీ సొమ్మేం పోద్ది. కరెక్ట్గా కల్లా అమ్మాయి ఫేస్ చేసే ట్యాంక్ నన్ను నిద్ర లేపారు. రేయ్, పొద్దున్నే లేచి నువ్వు చూడాల్సింది నిన్ను కన్నా మా ఫేషియల్ కానీ కళ్ళకు వచ్చిన అమ్మాయిల ఫేషియల్ కదరా. దానికి ఇలా కొట్టి లేపాలా? తట్టి లేపచ్చు కదా. చూడు వెంకటరత్నం, మధ్యాహ్నం 12 అయినా లేవకపోతే ఎవరో తట్టి లేపరు, ఇలాగే కొట్టి లేపుతారు. ముందు నన్ను నా పేరుతో పిలవకండి. కాల్ మీ వెంకీ. అది మా తాత పేరురా, అంటే నీ ముత్తాత పేరు. మీకు అంతగా మీ తాత పేరు తలుచుకోవాలనుకుంటే రాంకోట్ రాసినట్టు ఆయన పేరు రాసుకోండి, అంతేగాని నన్ను నా పేరుతో పిలవకండి. మా తాతకి ఎంత పేరుందో తెలుసా నీకు? ఆయన పేరు పెడితే ఆయన సాధించినంత కాకపోయినా కొంతైనా సాధిస్తావని నీకు ఆయన పేరు పెట్టాం. మీ తాతకి ఎంత మంచి పేరుందో చుట్టుపక్కల వాళ్ళు అందరికీ తెలుసులేండి. అరే అలా అనకరా, మన వంశంలో ఆయన ఒక్కడేరా స్వాతంత్ర సమరయోధుడు. ఆయన సమరయోధుడు కాదు, సమరం వీరుడు. మీ తాత చేసిన సమరం గురించి మా తాత చెప్పాళ్ళండి. అబ్బాబ్బా, పొద్దున మొదలెట్టేసారా మీ పంచాయతీ? మొదలెట్టక. నాకు మాత్రం వెంకటరత్నం అని పాత చింతకాయ పేరు పెట్టి, ఈయన మాత్రం అల్ట్రా మోడర్న్గా రియాన్ అని పేరు పెట్టుకున్నాడు. రై, నాకు మా తాత ఆ పేరు పెట్టాడు కాబట్టి ఆయన మీద గౌరవంతో నీకు ఆయన పేరు పెట్టాం. అబ్బా మీరుండండి. అరే అందరితో వెంకీ అని స్టైల్గా పిలిపించుకుంటున్నావు కదా, మరి ఇంకేంటి? అందరూ పిలుస్తున్నారే, ఈయన తప్ప. నేను కళ్ళ కూడా పిలవను. అన్నీ త్వరగా తయారవమను. నా ఫ్రెండ్ ఈశాను వాటికి ఏదో జాబ్ చూసాడంట, ఒకసారి వచ్చి కలవమంటున్నాడు. ఈశాన్ ఏకలుడిపై నేను ఫ్రెండ్ కూడా ఈశాన్ అని పేరు పెట్టుకున్నాడు, నాకు మాత్రం వెంకటరత్నం. ఇంతకీ ఏం జాబ్ చూసాడండి మీ ఈశాన్? కలెక్టర్ జాబు ఏం చెయ్యవా? అంత ఎటకారం అక్కర్లేదులేండి. కలెక్టర్ కాదు కదా, నాకు సీఎం పిఎం పదవి ఇచ్చినా చేయను. నువ్వు చేస్తానంటే ఇస్తారు, మరి త్వరగా ఏం చేస్తారో కొంచెం కనుక్కోవే. ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పమ్మా. మధ్యాహ్నం 12 వరకు పడుకుని కళల కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారని కనుక్కో. అబ్దుల్ కలాం గారు కళ్ళ కనమని చెప్పారు. కళలు కనమన్నారు, ఇలా కథలు. నాన్నగారు ముందు మీరు ఆ మాట మింగేయండి. అమ్మా ఏంటమ్మా ఈ మీమ్స్ భాష? ఎంత మీన్గా మాట్లాడుతున్నాడు కొడుకుతో. రేయ్, నీకన్నా వయసులో 10 ఏళ్ళు చిన్నోళ్ళు సెటిల్ అవుతున్నారు రా, నువ్వు సెటిల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీన్గా కాకుండా మీనింగ్ఫుల్గా మాట్లాడాలా? ఎలా సెటిల్ అవుతా? ఎలా సెటిల్ అవుతా? ఆగరా యదవా, పొద్దున్నే పాచిన రుసుకుని మీదకి వస్తున్నాడు. బెట్ట చెక్కున్నాను, బెట్ట కాఫీ తగ్గి ఈయనే చెప్పాలి పాసినోడు గురించి. అయినా నేనేదో 10th ఫెయిల్ అయితే మాట్లాడతానండి. బీకాం పాస్ అయ్యాను. రెజ్యూమ్లో ఈయన పెట్టిన పేరు చూస్తే సగం కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయమ్మా. ఆడి పేరుని చూసి కాదు, ఆడు ఎలగబెట్టిన చదువును చూసి రిజెక్ట్ చేస్తున్నారు. అయినా బీకాం చదివినోడికి ఎవడైనా పిలిచి మరీ జాబ్ ఇస్తారా? అదేంటండి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే కదా బీకాం చదివాడు. బీటెక్ కంప్యూటర్స్ అని 6 సంవత్సరాలు బీకాంలో జాయిన్ అయ్యి మనల్ని ఎదవల చేసాడు వీడు. ఆ రెండు ఒకటి కావేంట్రా? బీకామ్ అంటే బీటెక్ కంప్యూటర్స్కి షార్ట్ ఫామ్ అని నా ఫ్రెండ్స్ చెప్తే జాయిన్ అయిపోయానమ్మా. తీరా జాయిన్ అయిన తర్వాత విషయం మీకు చెప్తే బాధపడతారని అలాగే కంటిన్యూ చేశాను. అయినా 3 ఏళ్ళు చేయాల్సిన బీకామ్ 6 ఏళ్ళు చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను మీకేం తెలుసు. పాపం అండి, చూడండి వాడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో, మీరేమో మన తిడుతున్నారు. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంది. అమ్మను కదరా. ఊరుకో, నువ్వు ఇలా సపోర్ట్ చేయబట్టి ఆడు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఆయన మాటలేం పట్టించుకోకురా. ఉద్యోగం రాకముందు మీ నాన్నను తాతయ్య ఎతవా అని తిట్టేవాడు, కానీ నువ్వు పుట్టాకే ఆయనకు ఉద్యోగం వచ్చింది, మాకు కలిసి వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, దోశ తిందువు గాని. సరేనమ్మా. ఓయ్ ఓయ్ ఓయ్, ఆడు పుట్టాక నాకు జాబ్ రాలేదే. నాకు జాబ్ వచ్చే టైంకి ఆడు పుట్టాడంతే. అక్కడికి నీ కొడుకేది ఎక్కువ పురుషుడైనట్టు క్రెడిట్ అంతా ఆడికి ఇచ్చేస్తున్నావు నువ్వు. అయినా బీటెక్ కంప్యూటర్స్కి బీకామ్కి తేడా తెలియని ఈడికి సాఫ్ట్వేర్ జాబ్ ఎవడిస్తాడే? నాకు జాబ్ ఇవ్వడం కోసమే కంపెనీ పెట్టుకుని నేను ఇచ్చే కంపెనీ కోసం కంపెనీలో ఖాళీగా ఎదురు చూస్తుండేవాడు ఇస్తాడు. చూస్తూ ఉండండి. ఎవరికి పడితే వాడికి జాబులు ఇవ్వడానికి కాదు, నేను ఐటీ కంపెనీ పెట్టింది. అడ్డమైన వాళ్ళని రికమెండ్ చేసి జాబులు ఇవ్వమని అడగద్దు. బాయ్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఉన్న పలంగా మమ్మల్ని జాబ్లోంచి ఎందుకు తీసేశారో సమాధానం చెప్పాలి.
ఈ కంపెనీ సీఈఓగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాలసీ ప్రకారం మాకు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా మమ్మల్ని తీసేసే హక్కు లేదు. మీరు మానేయాలనుకుంటే కంపెనీ నోటీస్ సర్వ్ చేయాలి. అదే కంపెనీ మిమ్మల్ని తీసేయాలనుకుంటే మీ నోటీస్ పీరియడ్ సరిపడా శాలరీ ఇస్తే సరిపోతుంది. మేము కోర్టుకు వెళ్తాం. నిరభ్యంతరంగా వెళ్ళండి. ధర్నా చేసి మీడియాని పిలిచి కంపెనీ పరువు రోడ్డుకి ఈడుస్తాను. ఏం చేసుకుంటా చేసుకోపా. రన్రా CEO Down, down. 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 ఈ అరుపులేంటి గోలేంటి? ఏదైనా ఉంటే వాష్రూమ్లోకి వెళ్ళి చూసుకోవాలి కానీ వర్క్ టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా? నిన్ను కూడా సడన్గా జాబ్లో తీసేస్తే అప్పుడు నువ్వు కూడా చేస్తావు మాలా న్యూసెన్స్. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది శంకర్. ఆయన పద్ధతి పాటించుంటే మేము కూడా పద్ధతిగా బిహేవ్ చేసేవాళ్ళం. CEO Down, down. 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 మీరేంటి అలా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఈరోజు మాకు జరిగినట్టే రేపు మీకు జరగదని గ్యారంటీ ఏంటి? అలా జరగకుండా ఉండాలంటే కమ్ జాయిన్ us. CEO Down, down. CEO Down, down. CEO పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? నో, పోలీసుని పిలవాలని వాళ్ళ ప్లాన్. పోలీసులు వస్తే మీడియాని కూడా పిలిచి రచ్చ చేయాలని. Down, down. శంకర్ Down, down. ప్లీజ్, ఎందుకు ఇంత చేస్తున్నావు? సీనియర్ అయ్యుండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం సార్ట్ అవుట్ ఎలా చేసుకుందాం. చేయాలి జ్యోతి? సడన్ గా ఇలా జాబ్ లోంచి తీసేస్తే మరి ఇంకేం చేయాలి? పోనీ నన్ను హ్యాండిల్ చేయమంటారా? లెట్ HR హ్యాండిల్ దిస్. అమృత ఇంకా రాలేదు సార్. షీఈ్ ఆన్ హర్ వే. హాయ్ శంకర్, కంగ్రాచులేషన్స్. ఎందుకు? నీకు ప్రమోషన్ వచ్చినట్టు నైట్ నాకు కలొచ్చింది. జాబ్ పోయినట్టు రాలేదా? అదేంటి అలా మాట్లాడుతున్నా? ఎందుకంటే నిజంగానే మా ముగ్గురు జాబ్స్ పోయాయి కాబట్టి. వాట్? ఎందుకు తీసేశారంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. అందుకే ఈ కంపెనీని రోడ్డుకి చేయాలని డిసైడ్ అయ్యాం. అయినా HR ఇదంతా నీకు తెలియకుండా ఉంటుందా? నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇలా విష్ చేయను కదా. ఒక్క 5 minutes మీరు నా క్యాబిన్లో వెయిట్ చేయండి, నేను బాస్తో మాట్లాడేసి వచ్చి చెప్తాను. ఓకేనా? ఓకే, వెయిట్ చేద్దాం రా. ఇప్పుడు వెళ్ళిపోయిన ముగ్గురిది బ్యాక్ ఫిల్ చేయాలి సార్. సో లైవ్ ప్రాజెక్ట్లో డైరెక్ట్గా Hey, చేసుకోవచ్చు good morning. కాబట్టి. హే హాయ్ అమృత. వెరీ బ్యాడ్ మార్నింగ్ అమృత. ఏమైంది? వింటున్నావుగా ఆ గొడవ? అదడుగుదామనే వచ్చాను. వాట్ హ్యాపెన్? ఎందుకు ఫైర్ చేశారు వాళ్ళని? మన కంపెనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రైవల్ కంపెనీకి షేర్ చేశారు వాళ్ళు. ప్రూఫ్ ఉందా? యా, వీళ్ళు మన రైవల్స్ తిరుగుతున్నప్పుడు సాగర్ తీసిన పిక్స్, వీడియోస్ అవి. సాగర్, నువ్వు సాఫ్ట్వేర్లో కాదు CBIలో ఉండాల్సింది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఈ ప్రూఫ్ చూపించే వాళ్ళని ఫైర్ చేయాల్సింది కదా. మనకి విషయం తెలుసని మన రైవల్స్ తెలియకూడదు. తెలిస్తే జాగ్రత్త పడిపోతారు. యాజ్ ఏ HR వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తావని ఇష్టం. వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కామ్గా బయట పంపించే బాధ్యత మాత్రం నీది. ఓకే, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. రేయ్, ఎక్కడికి రా వెళుతున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని వెళ్తున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లమా? సైకిల్ బ్యాచ్ చేయటం కూడా పనికిరావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? నా మాటిని, నా ఫ్రెండ్ని కలువు. నేను కలవను. మీ ఫ్రెండ్ వచ్చి నా కాళ్ళ మీద పడినా ఆడిచ్చే జాబ్ నేను చేయను. కొన్ని రోజులు ఆగితే నువ్వెవరి కాళ్ళ మీద పడినా నీకెవడో జాబ్ ఇవ్వడు. చూద్దాం. రే నీకు ఇష్టమని దోశలేసాను రా, తినేళ్ళు. పొద్దునాడు ఎవడని ఇంటి ఇన్ని తిట్లు తిన్నాక ఇంట్లో అట్లు తింటాడా? బాక్స్లో పెట్టి బయటికి వెళ్ళి తింటా. సరే.
అమ్మా ఆ, కొంచెం ఎక్కువ పెట్టవే, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈడే వేస్ట్ కాడు అనుకుంటే ఈడి ఫ్రెండ్లు ఎంతకన్నా వేస్ట్ కాళ్ళు. అక్కడికి మీ ఫ్రెండ్స్ ఏదో పెద్ద గొప్ప వాళ్ళు అన్నట్టు. నా ఫ్రెండ్స్ గొప్పోళ్ళు కాకపోవచ్చు, కానీ నీ ఫ్రెండ్స్ లాగా ఎదవలైతే మాత్రం కాదు. ఆహా. ఆ, నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా మీ ఫ్రెండ్స్ ఎంత ఎదవలో. చాలా ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలా? మా ఫ్రెండ్స్ని ఎదవలో అడ్డగడ్డలు అన్నందుకు నేను హర్ట్ అయ్యి మీకు ఈ 2000 ఫైన్ వేసా. ఒరే అవి కరెంట్ బిల్లు కట్టడానికి పెట్టుకునేరా? చూసావా ఎంత పొగరో, పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు గాడిది కొడుకు. ఎందుకండి మిమ్మల్ని మీరు గాడిదని తిట్టుకుంటారు? ఆ? ఇంకెంతసేపు రా వెయిట్ చేసేది? పద వెళ్దాం. ఆగరా, తను రానివ్వు. ఏమైంది అమృత? మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడానని నన్ను కూడా కంపెనీ నుంచి వెళ్ళిపోమన్నారు. వాట్? అవును. డోంట్ వరీ, మనకు రెవల్ కంపెనీతో ఆల్రెడీ ఆఫర్ ఉంది. ఇఫ్ నెససరీ నిన్ను కూడా తీసుకెళ్ళిపోతా. థ్యాంక్ యూ శంకర్. నువ్వు ఎప్పుడు వస్తావు అంటే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఐమ్ రెడీ థ్యాంక్ ఫర్ యూ. యూ. ఇంతకు మమ్మల్ని తీసేయడానికి రీజన్ ఏమన్నా చెప్పాడా? ఐటీ ట్రాకర్ ఫిల్ చేయట్లేదని, లీవ్ తీసుకొని అప్డేట్ చేయట్లేదని అండ్ ఫేక్ మెడికల్ బిల్స్ పెట్టారని సిల్లీ రీజన్స్ చెప్పారు. షెడ్ ఇవన్నీ అందరూ చేసేవే కదా. అలా అన్నందుకే నన్ను కూడా వెళ్ళిపోమన్నారు. అందుకే రచ్చ చేసి ఈ కంపెనీ పరువు రోడ్డుకి ఇడుద్దాం. అలా చేస్తే మీకేం వస్తుంది? డిఫెమేషన్ కేసు వేసేసి మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారు. ఫ్యూచర్లో మీరు వేరే కంపెనీ ద్వారా ఆన్ సైట్ వెళ్ళాలన్నా వీసా ఇష్యూ అవుతుంది. అండ్ రిలీవింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వరు. ఎలాగో నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండానే మీకు శాలరీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు గొడవ చేసి యూజ్ ఏముంది చెప్పండి? ఇవన్నీ ఆలోచిస్తే తను చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందిరా. యాజ్ ఎ వెల్ విషర్ నువ్వు చెప్పావు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఉన్న రెస్పెక్ట్తో గొడవ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నందుకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నా జాబ్ సంగతి మర్చిపోకండి. మేము చూసుకుంటాం. ఓకే. మామూలు పెర్ఫార్మెన్స్ అవ్వలేదుగా మన హెచ్ఆర్. ఈ టాలెంట్ చూసే కదా తను హైర్ చేసుకుంది. బై ది వే థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్. నీ పని మాత్రం చూసుకోవడం కాకుండా కంపెనీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకుని మరీ పనిచేస్తున్నావు. కంపెనీ కోసం పనిచేయట్లేదు సార్, కంపెనీ నాదనుకొని పనిచేస్తాను. ఐ రియల్లీ అప్రిషియేట్. అప్రిషియేషన్స్ అనే సాగర్కేనా, మాకేం లేవా? యూ డిడ్ వండర్ఫుల్ టూ. ఏంటి అడిగానని అది చెప్తున్నారా? కాదమృత. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. All right. పని ఉంది. Such a nice guy. I think you two would make a great couple. నాన్న మళ్ళీ స్టార్ట్ చేశారా? ఇష్, ఇది ఆఫీస్. నువ్వు నా కూతురు అని ఇక్కడ ఎవరికి తెలియని విషయం మర్చిపోతున్నట్టున్నావు. మీరు ఆ విషయం మర్చిపోయి నాన్నలా మాట్లాడుతున్నారనే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఎంత సాగర్ మన కంపెనీకి లాయల్గా ఉంటే మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? అలా కాదురా, ఎవరికో ఒకరు ఇచ్చి పెళ్లి చేయాలి కదా. మనకు తెలిసినవాడైతే మంచిదని. సాగర్ తెలివైనవాడు, మంచివాడు. మీ ఒపీనియన్ నా మీద రుద్దేస్తున్నారా? అయినా మీరు ఇప్పుడు వర్రీ అవ్వాల్సింది నా పెళ్లి గురించి కాదు, మీ హెల్త్ గురించి. నాకేమైంది? ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అవునా? మీ గురించి తప్ప అన్నిటి గురించి అందరి గురించి ఆలోచిస్తారు, అవసరమైనా మర్చిపోతారు. ఓ, ముందు ఫైర్ చేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని వెతకండి. ఈసారి ఇట్లాంటి వాళ్ళు కాదు, జెమ్స్ని హైర్ చేస్తాను చూడు. అరే మాడిని మన జాలిపూడి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుందాం. ఆడికి జాతకాలు చెప్పడం వస్తాయి, ఆడిగర్లు తిరిగాడు ఇలా అప్పులు చేసుకుంటూ కాదు. నువ్వు ముయ్యి. ఆడొచ్చేదాకా సరే అన్నావు, వచ్చే ప్లేట్ తిప్పేస్తున్నావు. అది కాదురా, ఆడందరిలా కమర్షియల్ కాదు, అందుకే ఆడు ఇంకా అప్పులో ఉన్నాడు. లేకపోతే ఆడు కూడా ఆడికారులో తిరిగాడు. నీ పెళ్లి కోసం పెళ్లి కొడుకు జాతకాలు పట్టుకుని నేను తిరగడం పోయి, నా టైం బాగాలేదని నా జాతకం పుచ్చుకుని నువ్వు తిరగడం ఏంటమ్మా? మీరెన్ని చెప్పినా నేను చేయాలనుకుందే చేస్తాను. నా మాట అంటే అలుసుగా? మీకు ఆ విషయం తెలుసుగా. అయినా జాతకాలు చూపించిన దగ్గర నుంచి దాని గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి పోగొట్టుకుంటాం. అవసరమా? నాకు అవసరమే. అయినా నేను జాతకాలు చూపించుకునేది ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కాదు, కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ఆడి దగ్గర జాతకం చెప్పించుకుందాంరా. నువ్వు చెప్తుంటే ఆడి దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది, కానీ ఆడి మీద ఆడి చెప్పే జాతకం మీద నమ్మకంతో కాదు. ఈసారి కానీ తేడా జరగాలి, నీకు ఆడికి ఉంటుంది. వస్తాయి, అన్నీ వస్తాయి. జాబులు లేని వాళ్ళకి జాబులు వస్తాయి, పదవులు లేని వాళ్ళకి పదవులు వస్తాయి, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పింది జరగలేదు అన్న బ్యాడ్ రిమార్కే లేదు. మళ్ళీ మాట్లాడతాను. ఎరా జాతకరత్న జాలిపూడి జగన్నాథ్, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తే అన్నీ జరుగుతాయా? జరుగుతాయి.
నువ్వు చెప్పింది జరగలేదని ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదా? లేదు. సిగ్గు ఉండాలిరా అబద్ధాలు చెప్పడానికి. నువ్వు చెప్పింది చేయడం వల్ల మొత్తం అంతా బొక్క. పేకాట కలిసి రాలేదు, బెట్టింగ్లు కలిసి రాలేదు, ఇంకా లాటరీ కోడి పందాలు. లాటరీ కోడి పందాలు కూడా కలిసి రాలేదు. పైగా నువ్వు చెప్పిన వాడి కోసం చేసిన పూజకి డబ్బులు కూడా బొక్క. ఎవడైనా జాబ్ కోసమో పెళ్లి కోసమో బాధల్లోంచి బయటపడటం కోసమో బాగుపడటం కోసమో పూజలు చేయించుకుంటాడు. నువ్వేదో లోక కళ్యాణం కోసం అన్నట్టు పేకాటకి లాటరీలకి బెట్టింగ్లకి కలిసి రావాలని చేయించుకున్నావా? నువ్వు చేసిన పూజ ఫలించలేదు. దానివల్ల నేను నష్టపోయాను కాబట్టి నేను పోగొట్టుకున్నంతా నాకు తిరిగిచ్చే. అరే వెంకీ, నేను ఆల్రెడీ అప్పుల్లో ఉన్నానురా. నీకు లాస్ వచ్చిందని నన్ను డబ్బులు అడిగితే నేనెక్కడి నుంచి తెస్తానురా? ఒక్కసారి ఎవరైపోతే ఇన్స్టాల్మెంట్ లేవు. ఎవడొద్దన్నాడు? రే అసలు మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి? అది వదిలేసి ఏంటి పెంట? రే జగన్నాథం, వీడి సంగతి తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నా అని చెప్పి ఏదో ఒకటి అంటానే ఉంటాడు. ఆడి సంగతి పక్కన పెట్టేస్తే మా జాతకాలు చూసి మేము సెటిల్ అయ్యే మార్గం ఏమన్నా ఒకటి చెప్పరా? సెటిల్ అంటే అలా ఎలా కాదురే, దెబ్బకు సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చేయాలి అంతే. సెటిల్ అవ్వటానికి లోకంలో 1,00,000 జాబులుండగా ఆ వెధవ సాఫ్ట్వేర్ జాబే ఎందుకురా? వెదవ సాఫ్ట్వేర్ జాబా? అసలు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే సుఖం సౌకర్యాల గురించి నీకు తెలుసా? జాయినింగ్ రోజు ఇంట్రడక్షన్ ఇస్తారు. అది అవగానే వెల్కమ్ చెప్పి నీ చేతిలో వెల్కమ్ కిట్ పెడతారు. ఆఫీస్ అంతా తిరగడానికి ఆధార్ కార్డ్ కన్నా అందమైన ఫోటో తీసి నీ మెల్లో ఐడి కార్డు వేస్తారు. మేనేజర్ ఎదురొచ్చి టీ టైంలో టీంకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఖాళీగా ఉంటే కేటీ ఎడ్యుకేట్ చేస్తారు. బోర్ కొడితే బ్రేక్ తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేస్తారు. ప్రాజెక్ట్ అంటే పని చేయమంటారు, లేదంటే బెంచ్ మీద ఎంజాయ్ చేయమంటారు. మన కాలుకు అందకుండా కంపెనీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కంపెనీకి కార్లో పికప్లు డ్రాప్లు అరేంజ్ చేస్తారు. ఇంట్లోంచి పని చేసుకుంటారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తారు. ఎక్కడైనా లాగిన్ అవడానికి ల్యాప్టాప్ ఇస్తారు. ఎక్కడి నుంచైనా కాల్స్ అటెండ్ అవడానికి కాస్ట్లీ ఫోన్ ఇస్తారు. షిఫ్ట్లో పని చేస్తారంటే షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు. ప్రతి నెల నెట్ బిల్లు, మెడికల్ బిల్స్ క్లెయిమ్ చేసుకుని ఫెసిలిటీస్ ఇస్తారు. కారు కొనుక్కుంటారంటే కార్ లీజ్ పాలసీ ఇస్తారు. ఆ కార్లో కొట్టించే పెట్రోల్కి ట్యాక్స్ రాయితీలు ఇస్తారు. లాయల్గా ఉన్న కంపెనీలో ఉంటే ఎవ్రీ ఇయర్ మినిమం 5% హైక్ ఇస్తారు. అదే జంప్ కొట్టి కొత్త కంపెనీకి వెళ్తే 30% హైక్ ఇస్తారు. ఎలక్షన్ అప్పుడు ఓటర్లకు పంచినట్టు కంపెనీ లోగో వేసిన పుస్తకాలు, పెన్లు, క్యాప్లు, టీషర్ట్లు, జాకెట్లు, బ్యాక్ ప్యాక్లే కాకుండా ఈరనుకో గిఫ్ట్, దివాళికి స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ పంచుతారు. రూపాయి కట్టకుండా మనకి లైఫ్ ఇన్సూరెన్స్, మన ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ ఇన్సూరెన్స్. పేరుకే 9 to 6 9 hours జాబ్. బ్రేక్లన్నీ తీసేస్తే చేసేది 4 to 5 hours మాత్రమే. ఇంకా సెలవులు అంటావా? వీకెండ్ పేరుతో వారానికి ఇచ్చే 2 రోజులే కాకుండా పండగలకి, పబ్బాలకి ఇచ్చే మ్యాండేటరీ లీవు, సిక్ లీవులు, క్యాజువల్ లీవులు, యాన్యువల్ లీవులు అన్నీ కలిపి సంవత్సరంలో దగ్గరగా 100 రోజులు సెలవులు. సాఫ్ట్వేర్ వాళ్ళని సాఫ్ట్ కార్నర్తో బ్యాంక్ వాళ్ళు అడగకుండానే క్రెడిట్ కార్డులు ఇస్తారు. అడిగితే కాదనకుండా హోమ్ లోను, పర్సనల్ లోను, కార్ లోన్లు ఇస్తారు. ఈజీగా కట్టుకునే ఈఎంఐ ఆప్షన్లు ఇస్తారు. ఇంకా కావాలంటే తీసుకున్న అప్పు మీద టాప్అప్ లోన్లు ఇస్తారు. అదృష్టం ఉంటే మన చేతిలో ఆన్సైట్ ఆఫర్ ఉంటుంది. లేదంటే ఆన్సైట్కి వెళ్ళి వచ్చినట్టు తీసుకొచ్చిన చాక్లెట్ ఉంటుంది. క్యాంపస్లో కత్తి లాంటి కలరింగ్ ఉంటుంది. ఎవరైనా కనెక్ట్ అయితే నీకు లవ్ సెట్ అవుతుంది. దాంతో నీ లైఫ్ సెట్ అవుతుంది. ప్రపంచంలో ఇన్ని ప్లస్లో ఉన్న జాబ్ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేముందిరా? నా జాలిపూడి ఇప్పుడు అర్థమైందా? చచ్చినా బతికినా సాఫ్ట్వేర్ జాబే చేస్తామని ఎందుకంటున్నావు? నువ్వెంత చెప్పాక ఈ జాతకాలు చెప్పడం మానేసి నాకు కూడా సాఫ్ట్వేర్లోకి వచ్చేయాలని ఉందిరా. ఒరే నువ్వు తర్వాత వద్దు కానీ ముందు మా సంగతి చూడరా బాబు. మీ జాతకాలు మామూలు జాతకాలు కావురా? మాకు తెలుసులేరా. మీవేవో అద్భుతమైన జాతకాలు అనుకోకండి. నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో జాతకాలు చూశాను కానీ అదృష్టానికి కూడా దురదృష్టాన్ని పట్టించే మీలాంటి నీచ కమ్మిని కుత్తే జాతకాలని నేను ఇప్పటి వరకు చూడలేదు. రే మాకు జాతకాల గురించి తెలియదని నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, నీకు నచ్చేలా చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పు. మీరు కలుసుంటే బాగుపడరు, మనల్ని ఎడగొట్టాలని చూస్తున్నాడు. అలా అని విడిపోతే పోతారు, మొత్తం పోతారు, నాశనం అయిపోతారు. కలిసి ఉంటే బాగుపడం, అలా అని విడిపోతే నాశనం అయిపోతాడంటేంటి? మామూలు నాశనం కాదు, సర్వనాశనం అయిపోతారు. శపిస్తున్నావేంట్రా? శపించే శక్తే గనక నాకుంటే మీతో కలిసి చదువుకున్నందుకు నన్ను నేనే శపించుకునేవాడిరా. రే సోదాపి, మేమందరం కలిసి ఉంటే ఎందుకు బాగుపడమో, విడిపోతే ఎందుకు నాశనం అయిపోతామో చెప్పరా. మీ ముగ్గురు ఎదవలు కాబట్టి మీ ఎదవతనం వల్ల మీ ముగ్గురు కలిసి ఉంటే బాగుపడరు. అలా అని విడిపోతే ఒకడు బాగుపడితే మిగతా 2 ఏడుపుల వల్ల బాగుపడినోడు పోతాడు. ఈడు చెప్పింది కరెక్టేరా. మనం బాగుపడకపోయినా ఇలా కలిసి ఉండడం బెటరు. రే ఇక మా జీవితాలు ఇంతేనా? మారవా? మారతాయి. మీ జీవితాలు మలుపులు తిరగాలన్నా, మీరు అనుకున్న సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా. ఇక్కడ దాకా చెప్పి గ్యాప్ ఇచ్చావేంట్రా? చెప్పు. చెప్పాక నన్నేం చేయకూడదు మరి. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటది. రే ఏం చేయమని మాటిస్తున్నాను. వాడేం చేయకుండా నేను చూసుకుంటా. చెప్పు. మీరు అనుకుంటున్న సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మీరు ఇంకో జన్మెత్తాలి. అంటే ఏంట్రా? ఇప్పుడు చచ్చిపోమంటావేంటి? కాదు, చావు దాకా వెళ్ళి రమ్మంటున్నానంతే. గోవా ఏంటి వెళ్ళడానికి? రే అర్థమేలా చెప్పే. ఇప్పుడు ఒకడు కాలు జారి లోయలో పడ్డాడు. అందరూ పోయారనుకున్నాక వీడు దెబ్బలతో తిరిగొచ్చాడనుకో, వీడికిది పునర్జన్మ, వీడు ఇంకో జన్మెత్తాడు అంటారు కదా.
అవును. అలా చావు దాకా వెళ్ళొచ్చినోడుగా అక్కడి నుంచి లైఫ్ మారుతుంది. మీకు కూడా అంతే, మీ దరిద్రం పోతుంది. అంటే ఇప్పుడు మీ ముగ్గురు మూకమ్మడిగా కలిసి సూసైడ్ అటెంప్ట్ లాంటిది చేసి చచ్చిపోకుండా బతుకుతా మా బతుకులు మారిపోతాయి అంటావు. అవును అంతే. నిన్ను మామూలుగా కాదురా చెప్పు పేళ్ళలో ముంచి కొట్ట. అదిగో నేను అసలు చెప్పనన్నాను, మీ ముగ్గురే బలవంతం చేసి మరీ చెప్పించారు. మాయా ఆడు చెప్పింది ఎటకరగున్నా ఆడు చెప్పిన దాంట్లో నిజం ఉంది మాయా. మా తాతకి పెళ్ళవట్లేదని ఏట్లో దూకేశాడు. అప్పుడే మా మామ చెమ్మెట్టుకుని ఏటొట్టుకెళ్ళి మా మామ చట్టుకుని దూకేసి అట్టుకుని మా తాతని కాపాడేసింది. కట్ చేస్తే వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది. మీరు కూడా వాడి తాతలాగా సాఫ్ట్వేర్ జాబ్ రావాలని కోరుకొని చచ్చిపోవడానికి ఏదో ఒకటి చేసుకోండి. రే మాయా వాడు సావుదాకి వెళ్ళమంటున్నాడు కానీ చచ్చిపోమంటలేదు కదా. రేయ్ మీ తాతను కాపాడడానికి మీ మామ ఉంది, మన కాపాడడానికి ఎవడన్నాడు రా? ఏ దిక్కు లేనుడికి దేవుడే దిక్కు, అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు అని చాలు. రే ఒప్పుకోరా. రే మాయా ఒప్పుకో మాయా. సర్లేరా మీ ఇద్దరు ఎంత కన్విన్స్ చేసాక నేను మాత్రం చేసేదే ఉంది. సరే అలా కానిద్దాం. బతికినా కలిసే బతుకుదాం, చచ్చినా కలిసే చద్దాం అనుకుంటున్నారు చూసావా? ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. రే అంత ఫీల్ అయిపోకు. మా సావు కారణం నువ్వే అని మీ ముగ్గురు జోబులో లెటర్ ఎట్టుని సూసైడ్ అటెంప్ట్ చేస్తాం. ఒకవేళ మేము పోయామనుకో నువ్వు సుఖంగా బతకూడదు కదా. లెటర్లే కాదు వీడియోలు కూడా రిలీజ్ చేస్తాం. పదండ్రా. వస్తాం. శాకిని డాకినీలతో అయినా స్నేహం చేయొచ్చేమో కానీ మీలాంటి సైకో నా కొడుకులతో మటుకు స్నేహం చేయకూడదురా బాబు.